సభాధ్యక్షులు నగర డిప్యూటీ మేయర్ సోదరుని బెల్లం దుర్గా గారికి, అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలు, ఈ కార్యక్రమం ముఖ్య అతిథి నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీసీ మెంబర్ గా ఇప్పుడు నూతనంగా మైలవరం నియోజకవర్గ అబ్జర్వర్ గా ఎన్నికైన సోదరిమణి బండి పుంజశీల గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా సెక్రటరీస్ కానివ్వండి, జనరల్ సెక్రటరీస్ కానివ్వండి, స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి, జిల్లా అదేవిధంగా నియోజకవర్గ మండల మహిళా నాయకులు కానివ్వండి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్దలందరూ గారు చక్కగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత కానివ్వండి, ఆ ఒక గొప్పతనం కానివ్వండి, పెద్దలందరూ గారు చెప్పారు. ఈ యొక్క 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు కూటమి పరిపాలనలో మహిళలకు జరుగుతున్న అన్యాయం గురించి కూడా పెద్దలందరూ గారు చెప్పడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి, కూటమి పార్టీ పరిపాలనకి ఏదన్నా తేడా చెప్పాలంటే పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. మహిళలకు జరుగుతున్న అన్యాయం కనుక చెప్తేనే జనాలందరికీ అర్థమైపోతుంది ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందని చెప్పారు. గత 5 సంవత్సరాలు ఏ పథకమైనా, ఏ కార్యక్రమం చేసినా మహిళలు ముందుండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ఈరోజు అలాంటి పరిపాలన ఉందా? ఈరోజు మీరు అందరూ గారు చూసే ఉంటారు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 4-5 సంఘటనలు చిన్న పిల్లలు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అలాంటి పిల్లల మీద అగాత్యాలు చేసిన వాళ్ళందరూ కూడా కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఈరోజు అలాంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తుంది. తప్పకుండా మీ అందరూ ఒక ఆశీస్సులతో, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఒక ఆశీస్సులతో 2029 మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవడం ఖాయం. గత 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే పథకాలు అందించారు, ఏ విధంగా అయితే మహిళలుగా మనందరం గారా మీరందరూ గారా సంతోషంగా ఉన్నారో ఆ విధంగా రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీరందరూ గారు సంతోషంగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ